ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిదా నమసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 24/3/2019 నుంచి 30/3/2019 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేశారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అలాగనే పుల్లల సత్యనారాయణ అని చెప్పి టైప్ చేస్తే యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ అవుతుంది. వీడియోస్లోకి వెళితే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వార ప్రారంభం చాలా యోగదాయకంగా ఉన్నది. సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు అయితే కాస్త ఆలస్యమైన, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క కలయిక, నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. కాస్త వారం మధ్యలో ఆరోగ్య విషయంలోనూ, వారాంతం ప్రయాణాదుల్లోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో స్వల్పమైనటువంటి మార్పులు వస్తాయి, అవి కూడా అనుకూలంగానే ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు కొంచెం వచ్చే వారం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులు ఉద్యోగరీత్యా ఈ వారం అనుకూలంగానే ఉన్నది. పని ఒత్తిడి పెరుగుతుంది. సమయపాలన అంటే ఎక్కువ సమయాన్ని మీరు ఖర్చు చేయవలసిన అవసరం అయితే ఉంది. రాజకీయ నాయకులు కూడా తీరిక లేనిటువంటి పనుల్లో చాలా బిజీగా ఉండేటువంటి వ్యవహారాలే కనపడుతున్నాయి ఎక్కువగా. మరి ఎన్నికలు కాబట్టి. రెండోది, ఈ రాశి రాజకీయ నాయకులకి కాస్త గురుబలం కూడా చాలా తక్కువగా ఉన్నది. శివారాధన చేయడం మంచిది. శివాలయానికి వెళ్ళడం, శివ దర్శనం చేయడం, వినాయకుడిని దర్శించడం ద్వారా రాజకీయ నాయకులకి కాస్త అనుకూలత ఏర్పడుతుంది. స్వతంత్ర వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహాలు బాగానే ఉన్నాయి. విద్యార్థులు కూడా గురుబలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత వినాయకుడిని బాగా పూజించడం, గురువారం నాడు శనగలు బాబా గుళ్ళో ప్రసాదంగా ఇవ్వడం మంచిది. స్త్రీలు కూడా సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో తగినటువంటి శ్రద్ధ అవసరమవుతుంది. మరి ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నాయి. అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వ్యాపారస్తులకి వార ప్రారంభం నుండి క్రమేపీ అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. అదృష్ట సంఖ్యలు 9, 7 సంఖ్య కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఎరుపు, ఆకుపచ్చ, అలాగే లైట్ బ్లూ కలర్ని తరచు ధరించడం శ్రేష్టం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కార్యజయం తప్పకుండా లభిస్తుంది. వార ప్రారంభంలో సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది. మీరు శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, ప్రతి పని 2-3 సార్లు తిరగవలసి వస్తుంది. అయినప్పటికీ విజయాన్ని పొందగలుగుతారు. అలాగనే ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక, అలాగే నూతనమైనటువంటి విషయాల మీద చర్చించడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే పార్టీలో కాస్త గుర్తింపు ఉంటుంది. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం అయితే ఉన్నది. ఖర్చు ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ గుర్తింపు లభిస్తుంది. మరి రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి. ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో అయితే మాత్రం ఆలస్యం అవుతుంది. మరి విద్యార్థులకు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా వారికి మంచి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది, పని భారం ఉంటుంది, శ్రమ ఉంటుంది. కానీ మీ యొక్క పనిని గుర్తించే సమయం అయితే మాత్రం వచ్చినది. ఏ రంగంలో ఉన్నా మిమ్మల్ని గుర్తిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదా వేరే వేరే వృత్తులు చేసేవారు అవ్వచ్చు. ఈ వారం మాత్రం మీ యొక్క పనితనాన్ని మెచ్చుకుంటారు, మంచి ప్రశంసల్ని అందుకుంటారు. ఇంకా మరి ఐటీ రంగం వారు, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి కాస్త ఆర్థిక వెసులుబాట్లు జరుగుతాయి. వాహన, ఐరన్, లోహ, యంత్ర వారికి సామాన్యంగా ఉన్న మిగిలిన అన్ని రంగాల వారికి కాస్త ప్రోత్సాహకరంగానే ఉన్నది. వార ప్రారంభం, వారం మధ్యలో కూడా అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం, 5, 6 సంఖ్యలు మంచివి, తెలుపు, ఆకుపచ్చ, గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం విజయవంతమైన వారం. ఎంచేదంటే ఆత్మస్థైర్యం, మనోధైర్యం రెండు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా మాత్రం ఏమైపోతూ ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఖర్చు, ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో తగినటువంటి ఒక ప్రణాళిక అనేది తప్పనిసరి అవుతూ ఉంటుంది. ఆదాయానికి మించిన వ్యయం అయిపోతూ ఉండడం, అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి. కానీ అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న క్రమేపీ బంధుమిత్రుల యొక్క కలయిక, ఆర్థిక సర్దుబాట్లు, కుటుంబ వ్యవహారాల్లో ప్రోత్సాహం, నూతనమైనటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఇంకా ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా చక్కని అనుకూలత, అనుమతులు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు గురించి ఇతరులతో చర్చిస్తారు. మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్నది. మిగిలినటువంటి బలం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. పలువురు యొక్క ప్రశంసలను అందుకుంటారు. బిజీ కార్యక్రమాల్లో, అంటే ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతనమైనటువంటి ఉత్సాహం బయలుదేరుతుంది. ఈ వారం ఆత్మస్థైర్యం, మనోధైర్యం కూడా ఉంటాయి, ముందుకు కొనసాగుతారు. అయితే రాజకీయ నాయకులు ఈ రాశి వారు తప్పనిసరిగా శివారాధన చేయడం ఒకటి, అలాగే గురువారం నాడు దత్త స్తోత్రాలు పఠించడం, శనగల్ని దానం చేయడం మంచిది. స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఈ వారం లభిస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లాంటివి లభిస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా గతంలో ఉన్నవి ఈ వారం పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. విద్యార్థులకు కూడా కాస్త ఉత్సాహంగానే ఉంటుంది. ఈ వారం విద్యార్థులు రావి చెట్టు చుట్టూ ప్రదర్శన చేయడం, దక్షిణామూర్తిని పూజించడం శ్రేష్టం. మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు రాజకీయ పరంగా అని, వృత్తుల్లో అని, వారు చేసేటువంటి వృత్తుల్లో ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. పలువురి యొక్క ప్రశంసలను అందుకుంటారు. అయితే కుటుంబ విషయాలు మాత్రం కొద్దిగా శ్రమగా ఉంటాయి. మీకు పని భారం పెరుగుతుంది. కాస్త సంతానపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి గత 2 వారాల కంటే ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కాస్త వ్యాపారంలో కూడా కాస్త వెసులుబాటు ఉంటుంది. మరి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, 6. అలాగే గోల్డ్ కలర్, ఎరుపు, తెలుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం. ఎక్కువగా ఈ రాశి వారి శివారాధన, గురు సంబంధమైనటువంటి గ్రహ ప్రీతి కోసం గురు స్తోత్రాల్ని, దత్త స్తోత్రాలు లాంటివి పఠించడం శ్రేష్టం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం విజయవంతమైన వారం. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. కానీ సహచరులతో వివాదాలు, గొడవలు, సమస్యలు ఇటువంటివన్నీ ఉంటాయి. వాటివన్నీ కూడా వార ప్రారంభంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో కూడా కాస్త ప్రయాణాదుల వల్ల ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి. వారాంతం స్వరూపమైనటువంటి, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే వివాదాలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. కానీ చివరికి మాత్రం కార్యజయాన్ని పొందగలుగుతారు. అయితే రాజకీయ నాయకులు ఈ రాశివారు చంద్రుడికి బియ్యాన్ని ఇవ్వడం మంచిది. అంటే ప్రతిరోజు కూడా బియ్యం దానం చేయడం, అలాగే శివాలయంలో బియ్యాన్ని సమర్పించడం, శివ దర్శనం చేయడం మంచిది. మరి స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి విషయాలు ఈ వారం కాస్త బుధవారం నుంచి మీకు అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తిలో ప్రోత్సాహం, ఆర్థిక సర్దుబాట్లు వారాంతం ఎక్కువగా జరుగుతుంది. మరి విద్యార్థులకి చక్కని అవకాశాలు, వారికి ప్రతిభ తగినటువంటి అనుకూలత ఈ వారం లభిస్తుంది. మహిళలు కూడా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మహిళలు కూడా సహచరులతో వివాదాలకి దూరంగా ఉండండి. హామీలకి, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. ఎవరి పనో మీ మీద వేసుకుని మీరు చేసేటువంటి ప్రయత్నాలు లోపం ఉండడం వల్ల మీకు వాళ్ళకి అనుమానాలు కానీ, ఒకళ్ళు
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబపరమైన ప్రోత్సాహం, చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మరి అన్ని రంగాల వ్యాపారస్తులకి విషయానికి వచ్చినట్లయితే మనకి బుధవారం నుండి అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, అలాగనే ప్రతి వారికి కూడా కాస్త బుధవారం నుండి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అదృష్ట సంఖ్యలు 2, అలాగే 5, గోల్డ్ కలర్, ఆకాశపు రంగు, లైట్ ఆకుపచ్చ రంగుల్ని ధరించడం, అలాగే తెలుపు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా అమ్మవారిని, వినాయకుడిని పూజించడం కూడా మంచిది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం శుభరూపమైనటువంటి పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. కాస్త ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యుల్ని కలుసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు అంటే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాల్లో కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతం మాత్రం పెద్దగా యోగించే అవకాశాలు లేవు. అంచేది ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభంలో చేయడమే మంచిది. మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే కాస్త స్థిరత్వం ఉండదు. ఇదా అదా అదా ఇదా అనేటువంటి మనస్సు వ్యాకులత మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి రాజకీయ నాయకులకి. అంచేది ఈ రాశి రాజకీయ నాయకులకి కాస్త అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలంటే సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం మంచిది. తదుపరి రెండో విషయం, బియ్యాన్ని దానం చేయడం మంచిది. తెల్లని వస్త్రాన్ని, బియ్యాన్ని రోజు మనకి ఎన్నికలు అయ్యే వరకు కూడా కాస్త రోజు బియ్యాన్ని దానం చేయడం, తెల్లని వస్త్రాన్ని దానం చేయడం మంచిది ఈ రాశి వారికి. ప్రతి పని యందు కూడా కొంచెం శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి. మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తిపరమైనటువంటి విషయాలలో ఆర్థిక సర్దుబాట్లు అయితే వార ప్రారంభంలోనే జరుగుతాయి. ఈ వ్యవహారాల్లో వారాంతం ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కాస్త వినాయకుడిని పూజించాలి. మరింత శ్రద్ధగా వెళ్ళినట్లయితే మీరు మంచి మార్కులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కానీ ప్రతి పని అసంతృప్తి, చికాకు ఉంటుంది. ఉన్నప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు. పట్టుదలతో ముందుకు కొనసాగాలి. సంతానపరమైనటువంటి విషయాల్లో అనుకూలత, అలాగే వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో కాస్త లేటుగా అంటే ప్రతి పని కూడా ఆలస్యంగా జరగడానికి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ, యంత్ర, వాహన, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారందరికీ కూడా బుధవారం వరకు అనుకూలంగా ఉంది. బుధవారం వరకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం, భవిష్యత్తు యొక్క నిర్ణయాలు తీసుకోవడం కోసం సహచరులతో చర్చించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ముఖ్యులను కలుసుకుంటారు. మనం భవిష్యత్తులో వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మనం దీనికి పెట్టుబడి పెట్టాలి, ప్రకటనలు ఇవ్వాలనే ఆలోచనలు మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత ఈ రాశి వారు వ్యాపారస్తులు కూడా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1, తేనె రంగు, అలాగే తెలుపు రంగు, గోల్డ్ కలర్ని ధరించడం, ఎక్కువగా శివారాధన చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వార ప్రారంభంలో పనుల్లో ఆలస్యము, వారాంతం ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగా ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కువగా ఆలోచించకండి. తప్పనిసరిగా కాస్త మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు భవిష్యత్ కార్యాచరణ ద్వారా మీకు లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే సహచరుల వలన కూడా మీకు కాస్త ఇబ్బందులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులు మనం చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటే మీరు వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకోగలరు. కానీ ఎన్ని ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలత మాత్రం చివరికి లభించేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఈ వారంలో కూడా వారం మధ్యలోనూ వారాంతంలో కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మరి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. రాజకీయ నాయకులకి మాత్రం స్థిమితం లేకుండా ఉంటుంది. అటు ఇటు ఏంటో అనేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి.
మన చేతికి వచ్చినట్టు ఉంటుంది, చేయి జారిపోతూ ఉంటుంది, మనకు గుర్తింపు ఉంటుందా, ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు అనేటువంటి పరిస్థితులు కనబడతాయి రాజకీయ నాయకులకి. అంచేత రాజకీయ నాయకులు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేస్తూ గురువారం నాడు శనగల్ని దానం చేస్తూ ప్రతిరోజు కూడా వినాయకుడిని దండం పెట్టుకోండి, కాస్త మంచి ఫలితాలు కనబడతాయి. స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఈ వారం ఉన్నది. విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి. అయితే పరిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది. కార్యజయం ప్రశంసలు మాత్రం ఈ వారం మీకు లభిస్తాయి. ఇంకా అన్ని రంగాల వ్యాపారస్తులకి చూసినట్లయితే వారం మధ్య నుండి అంటే బుధవారం నుండి క్రమేపీ ఆర్థిక సర్దుబాట్లు అలాగే వ్యాపారాల్లో అటు ఇటుగా ఉంటాయి. వ్యాపారాలు గొప్పగా సాగపోవచ్చు కానీ మీకు ఆర్థిక సర్దుబాట్లు మాత్రం ఈ వారం జరుగుతాయి. ఈ రాశివారు అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ, ఎరుపు రంగు, తెలుపు రంగుల్ని ధరించడం మంచిది. అయితే ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేయడం కూడా మంచిది. శనీశ్వరుడికి తైలాభిషేకాల ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం ఉన్నది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి విజయం లభిస్తుంది. వార ప్రారంభంలో కార్యజయం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడతారు. మానసికమైన ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులు కూడా ప్రశంసలు అందుకుంటారు. పరిభారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకైతే చక్కని అవకాశాలు, అలాగే 10 మందితో కలుపుకోవడం, మంచి మంచి నిర్ణయాలు, ముందుకి వేగంగా సాగుతారు. అలాగే కొంతమంది నాయకులు ఇప్పటివరకు గుర్తింపు లేని వారు ఉంటే వారిని గుర్తించి మరీ పిలిచి రమ్మని ఆహ్వానాలు పొందుతారు. మీకు కాస్త మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. మీరు ముందంజలో ఉంటారు. అనుకూలమైనటువంటి వాతావరణం ఈ తులారాశి రాజకీయ నాయకులు కనబడుతోంది. మరి స్వతంత్ర వృత్తి వారికి విషయానికి వచ్చినట్లయితే వృత్తిలో కూడా ప్రశంస, ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి. విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, రాజకీయ రంగంలోనూ, అన్ని రంగాల్లోనూ కూడా రాణించేటువంటి అవకాశం మహిళలకి ప్రత్యేకంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి చికాకు తొలగిపోతుంది. మీకు ఇప్పటివరకు గుర్తింపు లేదు, మీరెవరో తెలియదు, కానీ మీకు మాత్రం గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంచేత ప్రతి పని శ్రద్ధగా నిదానంగా వ్యవహరిస్తే తప్పకుండా అనుకూలత లభిస్తుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం, వారం మధ్యలో కూడా యోగదాయకంగా ఉన్నది. మరి ఈ రాశి వారు ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉన్నది, గురుబలం అనుకూలంగా ఉన్న కారణం చేత అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వార ప్రారంభం, వారాంతంలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకత, సమస్యలు చిన్నవి రావచ్చు. తలకాయ పోటు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శిరోవేదన. అంచేత మనం ఈ రాశి వారు తప్పనిసరిగా సూర్య నమస్కారాలని చేయడం మంచిది. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందరే లేచి సూర్యుడికి నమస్కారం చేయడం, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆశీర్వచనం, అనుగ్రహం, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. అదృష్ట సంఖ్య 6, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్ని ధరించడం శ్రేష్టం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. అలాగే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ ఉండవచ్చు. వారం మధ్యలో మాత్రం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. వారాంతం కాస్త ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. కాస్త మానసికమైనటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి గుర్తింపు, ఆర్థిక సర్దుబాట్లు, అలాగే పనిలో భారం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సమయం ఉండదు, అలాగ ఉంటుంది. వ్యవహారాలు ప్రతి పని కూడా 1-2 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త గుర్తింపు అనేది పెరుగుతుంది. ప్రతి పనిని కూడా శ్రద్ధతో నిర్వర్తించడం, నలుగురిని కలుపుకుంటూ పోవడం, మంచి మాటలతో ముందుకు కొనసాగినట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే శని ప్రభావం వల్ల మనల్ని డిస్కరేజ్ చేసేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారిని ఎవరు కాస్త గుర్తించుకుని మనం ముందుకు నడవాలి. అందరినీ నమ్మడం వల్ల కూడా మోసపోయేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. అటువంటి వ్యక్తుల ద్వారా మనకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా రాజకీయ నాయకులు శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగా ఉన్నాయి.
మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చక్కని ప్రోత్సాహం ఉన్నది. విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించి వెళ్ళండి, మరింత శ్రద్ధ వహించండి. అలాగనే మరి మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మీకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఈ వారం కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మనం ఓర్పు సహనం ఉండాలి, పట్టుదలతో ముందు కొనసాగాలి. మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార, రాజకీయ మొదలుగా కలిగినటువంటి రంగాల వారు శ్రమ పడతారు. ఫలితాన్ని పొందడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. అయితే శని ప్రభావం ఉన్నది కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. అన్ని రంగాల వ్యాపారస్తులకి వార ప్రారంభం నుంచి క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. బుధవారం గురువారాల వరకు ఉంటాయి. వారాంతం పెద్దగా యోగించదు. అయితే ఈ రాశి వారు తప్పనిసరిగా శనికి మరి తైలాభిషేకాలతో పాటు శివారాధన చేస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. అదృష్ట సంఖ్య 9. ఎరుపు, ఆకుపచ్చ, లైట్ బ్లూ కలర్ని తరచు ధరించడం శ్రేష్టం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి వారం విజయవంతమైన వారం. అయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహిస్తారు. చికాకులు ఈ వారం ఉండవు. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభాలు. వారం మధ్యలో కాస్త అకాల భోజనము, శ్రమ ఉన్నా వారాంతం మళ్ళా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ప్రతి పని కూడా శ్రద్ధగా నిర్వర్తిస్తారు. చికాకులు తగ్గుతాయి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు మాత్రం ఆలస్యం అవుతాయి. పట్టుదల పెరుగుతుంది. అలాగే కాస్త గుర్తింపు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు శ్రమ పడుతున్నారు, మీకు చెయ్యాలనేటువంటి భావన, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు ఈ వారం అందుకోగలుగుతారు. అది ఆర్థిక వ్యవహారాలు అవనివ్వండి, ఏ వ్యవహారాల్లో అయినా మీకు ఇతరుల యొక్క సహాయం ఈ వారం లభిస్తుంది. మరి ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వారాంతంలో సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే చాలా నిదానంగా వ్యవహరించాలి, నిదానించి ముందుకు పోవాలి. ఈ రాజకీయ నాయకులు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటూ శివారాధన ఎక్కువ చేయాలి. కానీ పరిభారం ఎక్కువ పెరుగుతుంది, అసంతృప్తి ఉంటుంది, చికాకులు ఉంటాయి, ప్రతి చుట్టూ కూడా శత్రుబాధలు ఉంటాయి, అనేకమైనటువంటి సమస్యలతో ముందు కొనసాగడం జరుగుతుంది. అయితే వీటి నిర్మాణానికి అనుకూలమైన వాతావరణంగా మార్చుకోవాలంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి అవుతుంది. ఈ రాశి వారికి శనీశ్వరుడి యొక్క గ్రహశాంతి విధానాన్ని పాటించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఈ వారం అనుకూలత లభిస్తుంది. విద్యార్థులకు కూడా చక్కని అవకాశాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామిని బాగా పూజించినట్లయితే విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఈ వారం చక్కగా పాల్గొంటారు. అనుకున్న పనులు సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం, వారం మధ్యలో కూడా కాస్త అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి. వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అలాగనే క్రయ విక్రయాదులు అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి. కానీ లోహ, యంత్ర, వాహన వారికి మాత్రం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుడి యొక్క ఆరాధనతో పాటు శివారాధన కూడా ఎక్కువ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఎరుపు, గోల్డ్ కలర్, ఆకుపచ్చ రంగుల్ని ధరించడం మంచిది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. అంటే మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకు కొనసాగుతారు. ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి. పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత, 10 మందితో కలిసి తిరగడం, అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాల విషయంలో ఎక్కువగా చర్చించడం, ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం విజయాన్ని చేకూరుస్తుంది. అలాగే ఒక శుభవార్త కూడా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వపరమైనటువంటి విషయాలు ఆలస్యం అవుతాయి. అలాగే అనవసరమైనటువంటి వ్యవహారాలకి, హామీలకి, మధ్యవర్తిత్వానికి కాస్త దూరంగా వ్యవహరిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది. రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. గురుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్న, గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ మరి శని యొక్క బలం చాలా తక్కువగా ఉండడం చేత అసంతృప్తి, చికాకు, ప్రతి పని యందు శ్రద్ధ అవసరమవుతుంది. మరి రాజకీయ నాయకులు శనీశ్వరుడి యొక్క గ్రహశాంతి విధానాన్ని పాటించడం మంచిది. మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఉన్నది. అయితే ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి. అలాగనే వారాంతం పెద్దగా అనుకూలించేటువంటి అవకాశం లేదు. విద్యార్థులకి వారి ప్రతిభ తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. చక్కని ప్రోత్సాహం ఉన్నది.
మహిళలు కూడా మహిళా సంబంధించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిప్పుల బాధలు, చికాకులు, అసంతృప్తి, పక్కన ఉన్నటువంటి వారిని మనకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వారిని మనం గుర్తించి ముందుకు కొనసాగాలి. కానీ ఏం చేసినా ఎలా ఉన్నా కానీ మాత్రం మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు కొనసాగడం మంచిది. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ, యంత్ర, ఐటీ రంగం, షేర్స్ వారికి సామాన్యంగా ఉన్నది. అలాగే సంచార వ్యాపారస్తులకు, చేతి వృత్తి వారికి, ఇన్సూరెన్స్ వారికి, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, వస్త్ర, అపర, ధాన్య వారికి అనుకూలమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుని యొక్క గ్రహశాంతిని పాటిస్తూ శివారాధన చేయడం మంచిది. అలాగే వినాయకుడిని కూడా బాగా పూజించడం మంచిది. అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ, లైట్ బ్లూ, గోల్డ్ కలర్లు తరచు ధరించడం ఉత్తమం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం విజయవంతమైన వారం. ఎంచేతంటే ఈ రాశి వారికి వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న మానసికమైనటువంటి ప్రశాంతత వారం మధ్యలోనూ వారాంతంలోనూ కలుగుతుంది. ఇంకా ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి, మానసికమైన ప్రశాంతత ఉంటుంది. పెట్టుబడులకి అలాగే స్వరూపమైనటువంటి పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు ఆచరించడానికి ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులు కూడా పలువురి యొక్క ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులు కూడా వారి వారి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే చక్కని ప్రోత్సాహం, గుర్తింపు, అలాగే అనుకూలత, మీకు పలువుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క కార్యక్రమాల్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నాయకులు వినాయకుడిని బాగా పూజించడం మంచిది. స్వతంత్ర వృత్తి వారు కూడా వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు కూడా వారికి ప్రతిభను అనుసరించి గుర్తింపు లభిస్తుంది, చక్కని ప్రోత్సాహం ఉంటుంది. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, అపర, ధాన్య, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి క్రమేపీ ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా క్రమేపీ బుధవారం వరకు అనుకూలమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఇంకా స్త్రీల విషయానికి వచ్చినట్లయితే స్త్రీలకు కూడా చక్కని గుర్తింపు, వారి వృత్తిలో కూడా చక్కని ప్రోత్సాహం ఉన్నది. ఈ వారం ఈ కుంభరాశి వారికి కాస్త విజయవంతమైన వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. తేనె రంగు, గోల్డ్ కలర్, లైట్ బ్లూ కలర్లు తరచు ధరించడం మంచిది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబ విషయాలు, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ లభిస్తాయి. అయితే వార ప్రారంభంలో ఆరోగ్య విషయంలోనూ, వారం మధ్యలో ప్రయాణాదుల విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం మంచిది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారాంతానికి విజయం చేకూర్చగలుగుతారు. ప్రభుత్వపరమైన వ్యవహారాలు, అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, అనుమతులు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా పనిభారం పెరుగుతుంది. మరి రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే కూడా వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ వారం మాత్రం కాస్త శ్రమ, పనిభారము, అలాగే ఆరోగ్య ఇబ్బందులు, 1, 2, 3 సార్లు తిరగడం, అలా ఒక కొలిక్కి రానటువంటి విషయాలు వస్తూ ఉంటాయి. కాస్త మాత్రం ఇదివరకటి కంటే మిమ్మల్ని గుర్తించి మీరు రండి, మీరు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి. మీకు కాస్త ప్రోత్సాహకరంగా మాత్రం ఉంటుంది. మరి స్వతంత్ర వృత్తి వారికి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు అనుకూలంగానే ఉన్నాయి. మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా చిన్న ఆటంకాలు ఉన్నా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మరి విద్యార్థులకు కాస్త ఆరోగ్య విషయంలో కాస్త సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అలాగే మహిళలు కూడా మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొంటారు ఈ వారం. అయితే శిరోవేదన అంటే తలకాయ పోటు మొదలుగా కలిగినటువంటి అనారోగ్య సమస్యలు వార ప్రారంభంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో కానీ చక్కని అనుకూలత. ఇదివరకు మీరు ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు 10 మందికి తెలిసేటువంటి అవకాశాలు, మీ యొక్క వ్యవహారాల ద్వారా ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థిక సర్దుబాట్లు, ఆర్థిక లాభాలు వార ప్రారంభం, వారం మధ్యలో కూడా అనుకూలంగానే ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, సూర్య ఆరాధన చేయడం మంచిది. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 3. గోల్డ్ కలర్, ఆకుపచ్చ, లైట్ బ్లూ కలర్ని తరచు ధరించడం మంచిది. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లెల సత్యనారాయణ అని చెప్పి మీరు
యూట్యూబ్లోకి వెళ్ళినట్లయితే మా వీడియోస్ వస్తాయి. లేటెస్ట్ వీడియోస్ కూడా మీకు కనపడతాయి. మరి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేశారు. వారికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.